లోపల పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటారు? లోపల పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే మొన్న ఆదివారం నుంచి ఉగాది, రంజాన్ ఈ ఈ ముందు రోజు శనివారం సెకండ్ సాటర్డే యూనివర్సిటీకి హాలిడే అవ్వడం మూలాన, దాంతోపాటు ఆదివారం, సోమవారం ఈద్ ముబారక్ అవ్వడం మూలాన ఈ 3 రోజుల్ని గమనించి ప్రభుత్వం దొంగదెబ్బ తీసే విధానం అనే చెప్పాలి. ఈ 3 రోజుల్లో విద్యార్థులు వాళ్ళ సెలవుల కోసం ఇళ్ళకి వెళ్తుంటే విద్యార్థుల యొక్క సంఖ్య తగ్గిపోవడం మూలాన అప్పటికప్పుడే 10 జేసీబీలను తెచ్చి దాని సంఖ్య 20 పెంచి ఇప్పుడు మొత్తానికి 75 నుంచి 80 మధ్య జేసీబీలతో వర్క్ సాగుతుంది. మేము వాళ్ళు నిర్ణయించిన బ్యారియర్ గేట్స్కి, బోర్డర్స్కి దాటి వెళ్ళి అక్కడ ఆపడానికి ప్రయత్నిస్తుంటే మమ్మల్ని తీసుకెళ్లి వ్యాన్లో వేస్తున్నారు. అంత క్రూరంగా, అంత క్యాపిటలిజం పద్ధతిలో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మా పైన వ్యవహరిస్తూ మమ్మల్ని ఇలా హింసకు గురిచేస్తున్నారు. మాతో పాటు జీవోద్యం కూడా చాలా డిస్టర్బ్ అవుతుంది. రాత్రి చాలా జింకల గుంపు మేము ఉంటున్న హాస్టల్స్ వైపు, ఎంపీ థియేటర్ వైపు రావడం మేము రాత్రి చూసాం. అలాగే ఈ జేసీబీతో చేస్తున్న పనుల వల్ల నెమళ్ళు వాటి ఆతనాదాలు రాత్రి మాకు హాస్టల్స్ వరకు వినిపిస్తున్నాయి. దీన్నైనా కనీసం చెప్పిన దానికి చేసిన దానికి పొంతన ఉండాలని రాజకీయ నాయకులు తెలుసుకొని రేవంత్ రెడ్డి గారు ఆయన విజ్ఞతతో ఆయన ఆలోచించి దీన్ని వెనక్కి తీసుకుని ఆయన ఇంతకుముందు ఇచ్చిన హామీల్లో ఈ పర్యావరణ పరిరక్షించడం కూడా, బయోడైవర్సిటీని, చేవోయి విద్యాన్ని కాపాడడం కూడా ఒక హామీ అని నిలబెట్టుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్.